వ్యూహం సినిమాకి సంబంధించి ఆయన పైన కొంతమంది కేసేయడం జరిగింది. అయితే దానిపైననే విచారణ కోసము ఆయన 19th డేట్‌కి అదే విధంగా మొన్న గూడా హాజరవ్వలేకపోయారు. బికాజ్ ఆయనకేదో పర్సనల్ పనుంది అని హ్మ్. చెప్పేసి అన్నారు. హ్మ్. అప్పటికి వాళ్ళ లాయర్ ఎళ్లి మాట్లాడి అంతా తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే పోలీసులు ఇంటికొచ్చారో ఆయన డెన్‌లో కనిపియలేదు. హ్మ్. ఆయన పారిపోయారని ఈ వార్తలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. హ్మ్. కానీ రీసెంట్‌గా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి అందులో ఏం మాట్లాడారు ఏంటి? అయితే అప్పట్లో చూసుకుంటే ప్రతిపక్షంలో ఎప్పుడైతే వ్యూహం సినిమా వచ్చిందో అప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని, నారా లోకేష్‌ని కొంతమేరకు అంటే కించపరిచినట్టు రామ్ గోపాల్ వర్మ మాట్లాడిండు. అదేవిధంగా సినిమాలో కూడా చూపించాడు. సో అది కొంతమందికి నచ్చలేదు. అంటే ఖచ్చితంగా ఒక పార్టీ అన్నప్పుడు, అధ్యక్షుడు అన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో అది ఒకరికి తప్పుగా అనిపించవచ్చు, ఇంకొకరికి ఒప్పుగా అనిపించవచ్చు. సో తప్పుగా అనిపించిన వాళ్ళు ఈయన మీద రీసెంట్గా కేసు పెట్టారు. ఎట్లా అంటే రీసెంట్ టైంలో మనకు సోషల్ మీడియా తప్పుడుకి ప్రచారం కానీ పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అదే క్రమంలో వాళ్ళు కూడా కేసు పెట్టారు. సో ఈయనకు మర్యాద పూర్వకంగానే కేసు పెట్టి వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళ ఇంటికి వచ్చి మరి డెన్కి వచ్చి మరి నోటీసులు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చినప్పటికి 2 సార్లు కూడా పోలేదు. సో ఇంకొకసారి వచ్చినప్పటికీ ఈయన మాత్రం లేడు, ఇక్కడ లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడ కూడా కనిపిస్తలేడు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు వచ్చి ఆయన కోసం వెతుకుతున్నారు. సో ఈ వెతుకుతున్న క్రమంలో ఈయన మాత్రం ఒక వీడియో రిలీజ్ చేసాడు. సో నేను మాత్రం ఇలాంటి కేసులకు భయపడను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ చేసిన తప్పే లేదు. ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే మాట్లాడి ఎవరి గురించి అయితే సినిమా చేశానో వాళ్ళు ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారే, ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ ఎవరో థర్డ్ పర్సన్కి ఇబ్బంది అవుతుందని నా మీద కేసులు పెడితే ఆ సెక్షన్లు కానీ కేసులు కానీ నాకెందుకు వర్తిస్తాయి? సో ఇలాంటి కేసులకు నేను ఏమి భయపడను అనే విధంగా నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేసాను. ఆయన ఇక్కడ షూటింగ్ లో ఉన్నా. అవును. అయితే నేను పారిపోయాను, ఇంకెక్కడో ఉన్నాడు, అజ్ఞాతం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఏది కూడా నిజం కాదు. ఒక సినిమా షూటింగ్ లో నేను బిజీగా ఉన్నా. సో ఒకవేళ నేను ఆ షూటింగ్ ఆపేసి వచ్చేస్తే ఆ నిర్మాతకు నష్టం జరుగుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఎక్కడో అప్పులకు తెచ్చుకుంటారు, వడ్డీకి తెచ్చుకుంటారు, వాటిని మళ్ళీ ఎవరు కట్టాలి? సో వాళ్ళకి నష్టం జరుగుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను అక్కడ ఉన్నా తప్ప బిజీలో ఉండి ఫోన్ చూసుకోలేకపోయినా. కానీ ఇట్లాంటివన్నీ కూడా రూమర్స్ కరెక్ట్ కాదు. సో ఇలాంటి కేసులు ఏమన్నా పెట్టుకొని నేను భయపడను. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరి గురించి ఆయన వ్యూహం సినిమాలో ఎవరి గురించి మాట్లాడిండో అక్కడ ఈవెంట్లో కానీ ఎక్కడ ఎవరి గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు. సో వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేనప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళే మాట్లాడతారు కదా. సో వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరికో థర్డ్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని నా మీద కేసులు పెడితే నేను భయపడను అంటున్నా. అంటే కేసు ఎవరు పెట్టినా కూడా ఒక విధంగా తనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు పెట్టలేకపోయిన క్రమంలో టీడీపీలో ఉన్న నేతలలో కొంతమంది, అందులో పార్టీలో ఉన్న కార్యకర్తలే కొంతమంది పెట్టారు. ఆ కార్యకర్తలకు ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా ఆ కేసెస్ ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, అదే పోలీసులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈయన ఎట్లా మాట్లాడతాడు? ఏ మాట అయినా కూడా నాకు అవసరమా, నీకు అవసరమా, నా ఇష్టం, ఇట్లా మాట్లాడారు. సో అట్లాంటి మనిషి ఇట్లనే మాట్లాడతాడు ఖచ్చితంగా. ఆ కేసు ఎవరు పెట్టారు, కేసు నమోదైంది, పోలీసులు ఎత్తుతున్నారు, ఇదంతా పక్కన పెడితే ఎవరికో ప్రాబ్లం అయితే నేనెందుకు సరెండర్ అవుతా? ఆ కేసులు సెక్షన్లు నాకెందుకు వర్తిస్తాయి? ఈ విధంగా మాట్లాడుతారు. అంటే ఖచ్చితంగా పోలీసులు మాత్రం దీనిపైన చర్యలు తీసుకుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఆయన మాట్లాడిన విధానానికి ఆయనకి ఇంకొంచెం డోస్ ఎక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చట్టం ఎవరికైనా చట్టమే, ఎవరికి కూడా అదేదో చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టు డైలాగ్ ఉంటుంది. సేమ్ అంతే. ఆబ్వియస్ అది ఆర్జీవి అయినా అంతే. ఆఖరికి ఇంకా ఆయన కంటే టాప్ లో ఉన్న ఏ డైరెక్టర్ అయినా, హీరో అయినా కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ పోలీసులు ఆయన పైన చర్యలు తీసుకుంటారు. ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ అనేది కొద్ది రోజులు ఆపేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో చూద్దాం మరి అసలు ఏమైతుంది ఏంటి, అసలు ఆయన దొరుకుతారా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్.